ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రాజ్ఞ టీవీ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దిన వాక్యదానంలోకి మనం వెళ్దాము. వాక్యదానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, మా యొక్క ఆశ్రయదుర్గంనైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీ వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి యేసయ్యా, ఇదిగో నాయన ఈ యొక్క నాయన ప్రార్థన టీవీ ద్వారా ప్రభు యొక్క వాక్యాన్ని ప్రభు అనేకులకు అందిస్తుండగా ప్రభువా, అయ్యా పరిశుద్ధాత్మదేవా, అయ్యా ఈ యొక్క సమయంలో ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. అయా వాక్యము చేత నాయన తండ్రి యేసయ్య మా యొక్క హృదయాలను భద్రపరిచి ప్రభువా. అయా అదిగో వాక్యం చేత ప్రభు మా యొక్క హృదయాలను తృప్తిపరిచి ప్రభువా. అయా వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రభువా. అయా ఈ సమయంలో ప్రభా మీరు ప్రభు వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. అయా అదిగో ప్రభు ఆది యందు వాక్యం ఉండేను అన్నారు కదా తండ్రి. అయా అదిగో ప్రభు వాక్యము చేత నాయన తండ్రి యేసయ్య అదిగో ప్రభు మమ్మల్ని నింపి ప్రభువా మేము ఏ రీతిగా జీవించాలో ప్రభు మాకు తెలియజేయండి ప్రభువా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్న వాక్యం కొరకు నిలబడిన అయిన నన్ను ప్రభువా, అయా నా నోటిని ప్రభువా వాడిగల ఖడ్గముగా చేసి ప్రభువా తన్ని నీ చేతి నీళ్ళలో కప్పి ప్రభువా. అయా అదిగో ప్రభా యొక్క నాయన అయా ఉదయకాల సమయంలో ప్రభా నాతోనూ ప్రభా అయా అదిగో నాయన ప్రభు యొక్క టీవీలో వీక్షిస్తున్న వారందరితో ప్రభు మీరు మాట్లాడి ప్రభు నీ నామని మహిమ తెచ్చుకోమని తండ్రిని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఈ సమయంలో మనం ధ్యానించుకుందాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాము. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. మరి ఇక్కడ శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండినప్పుడు దేవుడు అనేక దర్శనాల ద్వారా యోహానుతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ పై వచనాల్లో మనం గమనించినట్లయితే ఒకసారి 3వ వచనంలో, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడును ధన్యులు అని వ్రాయబడింది. సమయము సమీపించిందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేనికి సమయము సమీపించింది అంటే, మరి ఈ సృష్టి యావత్తు దేవుడు కలుగు చేసిన భూమి, ఆకాశము, ఈ సృష్టి యావత్తును మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆదియందు దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు అంతా కూడా చాలా మంచిగా ఉంది. ఎప్పుడైతే మరి మనిషి దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయాడో దాన్ని బట్టి భూమి శపింపబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ యొక్క శపింపబడిన ఈ యొక్క భూమి, ఆకాశాలు మరి మనుషుని యొక్క పాపాన్ని బట్టి లయమైపోతాయని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ చూసినట్లయితే యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో శిష్యుడైన యోహానుకి అనేకమైన ప్రవచనాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రవచనాత్మతో కూడిన గ్రంథముగా మనము అర్థము చేసుకోవచ్చు. ఈ ప్రవచన వాక్యాలను చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడును ధన్యుడట. మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదవవలసిన వారమై ఉన్నాం. ఎవడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాడో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి ధన్యుడిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి కీర్తన గ్రంథంలో కూడా మనం పరిశీలన చేసినట్లయితే కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవారిగా ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఇక్కడ యోహాను ద్వారా కూడా ఏమంటున్నాడంటే, ఈ ప్రవచన వాక్యాలను చదువువాడను వాటిని విని అందులో ఉన్న సంగతులు గైకొనువాడు ధన్యుడట.
మరి యొక్క యోహాను రాసిన ప్రకటన గ్రంథం గమనించినట్లయితే 1వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు కూడా మనం పరిశీలన చేసినట్లయితే అన్నీ కూడా అనేకమైన ప్రవచనాలతో కూడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అనేకమైన రాకడి సమయంలో జరిగే అనేకమైన విపత్తుల గురించి యొక్క గ్రంథము తెలియజేస్తూ ఉంది. అయితే ఈ యొక్క 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈ యొక్క ప్రవచన గ్రంథంలో అనేకమైన తెగుళ్ళు, అనేకమైన ఉగ్రతలు, అనేకమైన శోధనలు రాకముందు దేవుడు ఏమి తెలియజేస్తూ ఉన్నాడంటే 1వ అధ్యాయం 4వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా. మొట్టమొదటిగా దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఆసియాలో ఉన్న 7 సంఘాల గురించి రాస్తూ ఉన్నాడు. ఆ 7 సంఘాలకి శుభమని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఆ 7 సంఘాలు 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో గమనించినట్లయితే ఎఫెసు, స్ముర్నా, అదేవిధంగా లవోదిక, ఫిలదెల్ఫియా, ఇలా చూసినట్లయితే అనేక సంఘాలను మనము పరిశీలన చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ 7 సంఘాలకు శుభమని చెప్పి రాయబడినప్పుడు ఈ యొక్క 7 సంఘాలను ఎవరు కట్టారంటే దేవుడు యొక్క అపోస్తుడైన యోహాను ద్వారా కట్టాడు. అదేవిధంగా ఈ యొక్క 7 సంఘాలు కాక మరి కొరింథు సంఘము, ఎఫెసు సంఘము, అదేవిధంగా ఫిలిప్పు సంఘము, ఇలా చూసినట్లయితే అనేక సంఘాలలో ఈ యొక్క అపోస్తుడైన యోహాను పరిచర్య చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. ఇక్కడ మరి సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు సంఘము అంటే ఏంటి, ఎందుకు మనకి సంఘము అవసరము, సంఘానికి మనము ఎందుకు వెళ్ళాలి, అసలు సంఘం యొక్క విశిష్టత ఏంటో ఒకసారి మనం గమనించినట్లయితే ఒకసారి సంఘము అంటే మనము ఎలా అర్థం చేసుకోవాలంటే మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుని చేత పిలవడమే సంఘము. ప్రపంచ జనాభా మొత్తాన్ని కూడా మరి లోకంలో నుండి దేవుని చేత పిలవడము సంఘం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి మనందరం కూడా దేవుని చేత ఒక ప్రదేశానికి పిలువబడాలి. మనందరం కూడా దేవుని చేత ఒక ప్రదేశానికి పిలువబడి దేవుడి యొక్క రక్షణను తెలుసుకోవాలి. మనందరము కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రదేశం నుండి ఒక ప్రదేశానికి పిలువబడి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవడమే సంఘం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యొక్క సంఘము ఎలా ఏర్పడింది, అసలు ఈ యొక్క సంఘము మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆదికాండంలో మనం గమనించినట్లయితే ఏదెను తోటలో దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఎలా అంటే దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని తీసుకొని అతని యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయును అని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. మరి దేవుడు తన పోలికలో తన యొక్క స్వరూపంలో నరుని సృజించి నరుని యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువును ఊది ఆ యొక్క నరుణ్ణి ఏం చేశాడంటే ఏదెనులో ఒక తోట వేసి ఆ యొక్క తోటను సేద్యపరచడానికి అక్కడ పెట్టినప్పుడు మరి ఆ యొక్క ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి హవ్వను చేసి ఆదాము యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు వారిద్దరితో సంఘము ఏర్పాటు చేయబడినట్లుగా మనము అర్థము చేసుకోవచ్చు. ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించినని అక్కడ రాయబడి ఉంది. మరి ఎక్కడైతే 2-3 కూడి నా నామములో ఏకీభవిస్తారో అక్కడే నేనున్నానని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నప్పుడు మరి ఎక్కడైతే మనం ఇద్దరుగా కూడుకుంటున్నామో అదే దేవుని యొక్క పరిశుద్ధమైన సంఘము. హల్లెలూయా. మరి సంఘం అంటే వేల మంది, లక్షల మంది కూడుకుంటేనో సంఘము కాదు, కానీ మరి నువ్వు నేను ఏకీభవించి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నామో అదే దేవుని యొక్క సంఘము. హల్లెలూయా. వారు ఏకీభవించి మరి నా నామంలో ప్రార్థన చేసినప్పుడు నేను వారి యొక్క మొర వింటానని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే మన యొక్క ప్రార్థన ఆలకింపబడుతుందో అదే దేవుని యొక్క సంఘము. హల్లెలూయా. మరి ఆ రీతిగా ఆదాము హవ్వ ఏదేను తోటలో ఉన్నప్పుడు ప్రతి
సాయంకాల సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ తోటలోకి వచ్చి వారితో మాట్లాడి వెళుతూ ఉన్నాడు. అదే మొట్టమొదటి ఆదిమ సంఘము, ఆది కాండంలో గమనించినట్లయితే. తర్వాత మనము ఇంకా ముందుకు వస్తే ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 26వ వచనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. హల్లెలూయా. రెండవదిగా మరి సంఘము ఎక్కడ ఆరంభమైంది అంటే, ఆదాము హవ్వకు షేతు పుట్టాడు, షేతునకు ఏనోషు పుట్టినప్పుడు మొట్టమొదటిగా యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఏనోషు ద్వారా అక్కడ సంఘము ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘం అన్న మాట మరి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ వ్రాయబడలేదు, కానీ ఈ రీతిగా ఎక్కడైతే 2-3 కూడిన నామంలో ఏకీభవిస్తారో అక్కడ నేనుంటానని చెప్పినప్పుడు అదే సంఘముగా పిలువబడుతూ ఉంది. ఆ రీతిగా చూసినట్లయితే ఆదాము హవ్వ ఏదెను తోటలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా అది సంఘముగా కట్టబడినది. రెండవదిగా మనం గమనించినట్లయితే ఏనోషు వచ్చినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందంట. ఎక్కడైతే దేవుని యొక్క నామంలో ప్రార్థన చేస్తామో అదే దేవుని యొక్క సంఘమని ఇక్కడ ఆదికాండంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. ఇక్కడ కూడా మనము గమనించినట్లయితే మరి సంఘము అంటే మరి లోకములో నుండి దేవుని చేత పిలువబడుట సంఘం అన్నప్పుడు అబ్రహాము ఎక్కడ ఉన్నాడు అంటే కనాను పరిశీలన చేసినట్లయితే కల్దీల పట్టణంలో ఉన్న ఊరు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అబ్రామా నువ్వు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళమని పిలుస్తూ ఉన్నాడు. అంటే కల్దీల పట్టణము భయంకరమైన విగ్రహారాధనతో ఉంది, కనాను దేశం కూడా భయంకరమైన విగ్రహారాధనతో ఉన్నప్పుడు అబ్రాము కూడా ఎక్కడ ఉన్నాడంటే విగ్రహారాధన ప్రదేశంలో ఉన్నప్పుడు మరి అబ్రాము మనసుని ఎరిగిన దేవుడు అబ్రాము మనసు తెలుసుకున్న దేవుడు అంటూ ఉన్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే దేవుడు అబ్రాముతో మాట్లాడాడో ఆ రీతిగా మరి దేవుని యొక్క మాటకు విధేయుడై అబ్రాము ఏం చేస్తూ ఉన్నాడు అంటే మరి ఆ దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆ రీతిగా మరి అబ్రాము దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంటే సంఘముగా ఉన్నాడు. అబ్రాము శారా దేవుని యొక్క దృష్టిలో సంఘముగా కట్టబడి ఉన్నారు. అలాగా చూసినట్లయితే మరి సంఘము అంటే ఏంటంటే 2-3 కూడుకున్న ప్రదేశమే సంఘము. మనం ఎక్కడైనా సరే 2-3గా కూడుకొని ప్రభువు నామములో ఏక మనసుతో ఏక ఆత్మతో మనం ప్రార్థించినప్పుడు, మేడగదిలో యేసుక్రీస్తు ప్రభు ఆరోహణ అయి వెళ్ళిన తర్వాత తండ్రి వాళ్ళని కలిగిన వాగ్దానం కొరకు శిష్యులందరూ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు 120 మందిగా కూడుకొని మేడగదిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అది సంఘముగా పిలువబడింది. అటువంటి మేడగది అనుభవము మనకు కావాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క సంఘము గురించి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎవరు సంఘము యొక్క ప్రస్తావన తీసుకొచ్చారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే మొట్టమొదటిగా సంఘము గురించి మాట్లాడి, సంఘము అన్న మాట ఎవరి నోటి ద్వారా వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నోటి ద్వారా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మత్తయి సువార్త చూద్దాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉంటారు, మరియు నీవు పేతురువు, నీ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను అంటాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా సంఘం అనే మాట యేసుక్రీస్తు ప్రభు నోట ద్వారా వచ్చింది. పేతురు వైపు చూస్తూ పేతురు, ఈ బండ మీద నా సంఘమును కడతాను, నువ్వు కేఫా అని పిలువబడతావని దేవుడు చెప్తూ ఉన్నాడు. సంఘం ఎక్కడ కట్టబడింది? భూమి మీద కట్టబడిందా, లేకపోతే 4 గోడల కట్టడమా?
ఈ యొక్క సంఘము పేతురు మీద కట్టబడింది. హల్లెలూయా. సంఘము ఎప్పుడు కూడా మనిషి మీద కట్టబడాలి కానీ భూమి మీద కట్టబడకూడదు. సంఘము నీ మీద నా మీద కట్టబడాలి. నీ మీద నా మీద కట్టబడినదే సంఘము. సంఘం అంటే 4 గోడల కట్టడము కాదు కానీ నలుగురు మనుషుల కలయికే సంఘం అని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ఇంకా మనము ప్రకటన గ్రంథము కిందకు వెళ్ళినట్లయితే 1వ అధ్యాయం 4వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాస్తూ ఏమంటున్నాడంటే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారి నుండి ఆయన సింహాసనం ఎదుటినున్న 7 ఆత్మల నుండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మరి దేవతి దేవుడు ఎవరు అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండు దేవుడు. మనము మరి నిన్నటి వరకు ఏ కాలంలో ఉన్నామంటే భూతకాలంలో ఉన్నాము. ఈరోజు ఎక్కడుంటాము అంటే మరి వర్తమాన కాలంలో ఉన్నాము. మరి రేపు భవిష్యత్ కాలంలో ఉంటాము. మరి వర్తమాన కాలంలో ఉన్న మనం భూతకాలంలోకి వెళ్ళలేము. మరి వర్తమాన కాలంలో ఉన్న మనము భవిష్యత్ కాలంలోకి వెళ్తాము. భవిష్యత్ కాలంలోకి వెళ్ళినా మనము తిరిగి వర్తమాన కాలంలోనికి రాలేము, భూతకాలంలోకి రాలేము. కానీ మన దేవుడైతే ఎక్కడున్నాడంటే ఒకే ఒక్క సమయంలో భూతకాలంలో ఉంటాడు, వర్తమాన కాలంలో ఉంటాడు, భవిష్యత్ కాలంలో ఉంటాడు. కాబట్టి నీ గురించి నా గురించి ప్రతిదీ కూడా దేవునికి స్పష్టంగా తెలుసు. మనం ఏం చేస్తున్నామో దేవునికి తెలుసు. సంఘంలో మనం ఎలా ఉంటున్నామో దేవునికి తెలుసు. సంఘంలో ఎలా జీవిస్తున్నామో దేవునికి తెలుసు. సంఘం నుండి బయటికి వచ్చిన తర్వాత ఎలా బ్రతుకుతున్నామో దేవునికి తెలుసు. అందుకే మరి దేవ ఎన్నటికి కూడా పరిశుద్ధత నీ మందిరమునకు అనుకూలము. సంఘం ఎక్కడ కట్టబడిందంటే పేతురు మీద కట్టబడినప్పుడు, ఇప్పుడు సంఘము మన మీద కట్టబడుతున్నప్పుడు మన యొక్క హృదయము, మన యొక్క దేహము దేవునికి ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి. నీ దేహమే దేవుని యొక్క ఆలయము. మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయమైనప్పుడు మన యొక్క దేహము పరిశుద్ధంగా ఉన్నప్పుడే మనము సంఘంగా మనము పిలువబడతామని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంకా ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి అట. మరి దేవుని యొక్క సింహాసనం ఎన్ని ఆత్మలు ఉన్నాయంటే ఈ లోకంలో ఏం చెప్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్తాము. దేవుని ఆత్మ గురించి తెలుసు, మనలో ఉన్న ఆత్మ గురించి తెలుసు. మరి ఇంకా మరి యేసుక్రీస్తు ప్రభు దురాత్మ పట్టిన అనేకుల్ని దురాత్మను వదిలించాడు కాబట్టి దురాత్మలు ఉన్నాయని తెలుసు. కానీ ఈ యొక్క సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి యొక్క సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మలు ఏంటి? ఇంకా తర్వాత మనము పై వచనంలో గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ యొక్క 7 ఆత్మల గురించి దేవుడు చెప్తూ ఉంటాడు. మన యొక్క 7 ఆత్మలు ఏంటి? మనకు తెలిసింది ఒక్క ఆత్మే దేవుని యొక్క ఆత్మ గురించి తెలుసు. కానీ సింహాసనం ఎటున్న 7 ఆత్మలు ఏంటో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, ఒకసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. హల్లెలూయా. ఎవరి గురించిన ఆ యొక్క ప్రవచనాన్ని యెషయా ప్రవక్త దేవుని ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి పుట్టుక గురించిన ప్రవచనం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ వచ్చాడు? దావీదు సంతానములో నుండి వచ్చాడు. దావీదు ఎవరి కుమారుడు అంటే యెషయి కుమారుడు. అప్పటికి కూడా మరి ఇశ్రాయేలు యొక్క భయంకరమైన పాపాన్ని బట్టి, భయంకరమైన అవిధేయతను బట్టి, భయంకరమైన తిరుగుబాటును బట్టి మరి ఆ యొక్క మరి యెషయి ఆ యొక్క వంశం ఏమైపోయిందంటే ముద్దైపోయింది. ఆ ముద్దైపోయిన యెషయి నుండి ఏమొస్తుందంటే చిగురు పుడుతూ ఉంటుందని చెప్తూ వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించినంటూ అక్కడ మరి సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల గురించి దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క 7 ఆత్మలు ఏంటంటే మొట్టమొదటిగా యెహోవా ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ, తర్వాత జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ,
మూడవదిగా వివేకమునకు ఆధారమగు ఆత్మ. నాలుగవది ఆలోచనకు ఆధారమగు ఆత్మ. ఐదవదిగా మనం గమనించినట్లయితే బలమునకు ఆధారమగు ఆత్మ. తర్వాత తెలివిను పుట్టించు ఆత్మ. ఏడవదిగా యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఈ యొక్క 7 ఆత్మలు కూడా ఆయన సింహాసనం ఎదుట ఉన్నాయి. మరి సంఘముగా కట్టబడిన మనకి ఏమి ఉండాలి అంటే ఈ యొక్క 7 ఆత్మల నడిపింపు ఉండాలి. ఆ సంఘములో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే యెహోవా ఆత్మ ఉండాలి. రెండవదిగా జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ ఉండాలి. సంఘములో మనం ఎలా ఉండాలంటే జ్ఞానముతో నడుచుకోవాలి. మూడవదిగా వివేకమునకు ఆధారముగా ఆత్మ అన్నప్పుడు వివేకము కలిగి మనము జీవించాలి. సంఘంలో వివేకముగా ఉండి ఎలా జీవించాలి, సంఘానికి బయట వివేకముగా ఉండి ఎలా జీవించాలో మనము తెలుసుకొని సంఘంలో యథార్థంగా జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మరి సంఘంలో కూడా ఎలా ఉండాలంటే ఆలోచనతో ఉండాలి. ఆలోచనకు ఆధారమగు ఆత్మ దేవుని యొక్క ఆత్మ సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల్లో ఒక ఆత్మ ఏంటంటే ఆలోచనకు ఆధారమగు ఆత్మ. హల్లెలూయా. మరి ఆలోచన కలిగి ఉండాలి. సంఘంలో ఎలా ఆలోచన కలిగి ఉండాలి, సంఘం వెలుపల ఉన్న మనుషులతో ఎలా ఆలోచన కలిగి ఉండాలి, మరి సంఘానికి వచ్చిన తరువాత మన ప్రవర్తన ఎలా ఉందో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సంఘానికి వచ్చిన తర్వాత వేరే తలంపులు, వేరే ఆలోచనలతో మనము ఉండకూడదు. మనము ప్రభువుని ఆరాధించుటకు ఏక ఆత్మ, ఏక మనస్సుతో మనము సంఘంలో ఉండాలి. అదేవిధంగా బలమునకు ఆధారముగా ఆత్మ. బలహీనమైన స్థితిలో నువ్వు సంఘానికి వచ్చినప్పుడు దేవుని యొక్క బలాన్ని పరిపూర్ణంగా నువ్వు పొందుకొని వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ దేనికంటే బలమునకు ఆధారమగు ఆత్మ. అటువంటి దేవుని యొక్క బలమైన ఆత్మను నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఈ సమయంలో ప్రశ్నించుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తెలివిని పుట్టించు ఆత్మ. సంఘానికి వచ్చిన తర్వాత మరి మనము అవివేకంతో, అవిధేయతతో, మరి తెలివి తక్కువతనంతో ఉన్నప్పుడు సంఘానికి వచ్చిన తర్వాత దేవుని యొక్క తెలివి కలిగించు ఆత్మను పొందుకొని వెళ్ళాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి పుట్టించు ఆత్మను కలిగి మనము వెళ్ళాలి. ఈ యొక్క 7 ఆత్మలు కూడా ఎక్కడ లోకమంతా సంచారం చేస్తూ ఉన్నాయట. ఏటి? యెహోవా ఆత్మ. జ్ఞానము కలిగించు ఆత్మ, వివేకము కలిగించు ఆత్మ, ఆలోచన కలిగించు ఆత్మ, అదేవిధంగా బలమును కలిగించు ఆత్మ, తెలివిని కలిగించు ఆత్మ, యెహోవా యందు భయభక్తులు కలిగించు ఆత్మ. ఈ యొక్క 7 ఆత్మల చేత నడిపింపబడినప్పుడే నువ్వు సంఘంగా కట్టబడతావు. హల్లెలూయా. ఈ యొక్క 7 ఆత్మల నడిపింపు నీలోకి లేకపోతే నువ్వు సంఘముగా కట్టబడలేవు. పేతురు నీ మీద నా సంఘాన్ని కడతానని వాగ్దానం చేసిన దేవుడు ఈ యొక్క కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ప్రకటన గ్రంథంలో మరి యొక్క శిష్యుడైన యోహాను ద్వారా తెలియజేస్తున్నాడు. నీ మీద, నా మీద కూడా మరి దేవుని యొక్క సంఘాన్ని కడతానని దేవుడు చెప్తున్నాడు. మరి నీ మీద, నా మీద దేవుని యొక్క సంఘము కట్టబడాలి అంటే మరి ఆ సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల యొక్క నడిపింపు మనము పరిపూర్ణంగా పొందుకోవాలి. ఆత్మల నడిపింపు నీకు ఉందా? ఆత్మల నడిపింపుతో నువ్వు ముందుకు వెళ్తున్నావా? దేవుని యొక్క ఆత్మ నడిపింపు మాత్రమే మనకు తెలుసు. దేవుని ఆత్మలో నుండి వచ్చిన యొక్క 7 ఆత్మలు. జ్ఞానము దేవుని యొక్క ఆత్మే, వివేకము దేవుని యొక్క ఆత్మే, అదేవిధంగా ఆలోచన దేవుని యొక్క ఆత్మే, బలము దేవుని యొక్క ఆత్మే, తెలివి దేవుని యొక్క ఆత్మే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట కూడా దేవుని యొక్క ఆత్మే. అలా ఈ యొక్క 7 ఆత్మల నడిపింపుతో మనము ముందుకు వెళ్ళినప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడతామని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఆసియాలో ఉన్న ఆ 7 సంఘాలకి శుభమని వ్రాస్తూ ఉన్నాడు. ఆ 7 సంఘాలు మనం గమనించినట్లయితే మరి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, అదేవిధంగా ఫిలదెల్ఫియా, లవోదికయ అను సంఘాలకు శుభమని చెప్తున్నాడు. ఆ 7 సంఘాలలో మరి మనము ఉన్నామా లేదా అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి.
మరి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్న ఆ యొక్క 7 సంఘాలకు శుభమని చెప్పినప్పుడు మరి ఆ 7 సంఘాల యొక్క సంగతులు, ఆ యొక్క 7 సంఘాలు ఏ విషయంలో బలంగా ఉన్నాయి, ఏ విషయంలో బలహీనమైపోయాయి, మరి ఏ విషయాల్లో మరి ఆ దేవుని కొరకు మరి అవి నిలబడగలిగాయి, ఏ విషయాల్లో పడిపోతున్నాయి, మనం ఆ 7 సంఘాలను బట్టి ఎలా మన యొక్క జీవితాలని సరి చేసుకోవాలన్నది మరి రానున్న కాలంలో మనము తెలుసుకుందాము. 7 సంఘాల యొక్క వివరణ ద్వారా దేవుడు మనల్ని బలపరిచి దేవుని యొక్క రాజ్యానికి మనల్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుని బట్టి రానున్న మరి ఎపిసోడ్స్లో మనం చూసినట్లయితే ఆ యొక్క ఎఫెసు సంఘం గురించి, స్ముర్నా సంఘం గురించి, పెర్గము సంఘం గురించి, తుయితైరా, సార్దీసు, మరి ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘాల గురించి మరి క్షుణ్ణంగా మనము తెలుసుకుందాము. మరి ఇట్టి వాక్యాలను బట్టి దేవుడు గొప్ప ఆదరణ, ఓదార్పు మనకు కలుగు చేసి ఆయన యొక్క ఉన్నతమైన కృపలు మనం భద్రపరిచి దేవుడి యొక్క రాకడికై మనము సర్వము సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు తీసుకుంటూ మరి దేవుడు సింహాసనం ఎదుటిన్న 7 ఆత్మల యొక్క నడిపింపుతో మనము ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఆయన యొక్క కృపను మనకు ధారాళంగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ యొక్క మరి వర్తమానాన్ని ముగించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, మా యొక్క ఆశ్రయదుర్గమునైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నా ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభు యొక్క నాయన ఉదయకాల సమయంలో ప్రభు, అయ్యా ఇదిగో ప్రభు మరి తండ్రి యేసయ్య శిష్యుడైన యోహాను ద్వారా ప్రభు ఆశలో ఉన్న ప్రభు 7 సంఘాలకు శుభమని చెప్పి రాశారు ప్రభు. తన వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండి దేవుడు అని ప్రభు సింహాసనం ఏటునున్న ప్రభు అయ్యా 7 ఆత్మల నుండి ప్రభు అయ్యా తండ్రి యేసయ్య అయ్యా నమ్మకమైన అయ్యా సాక్షిగా నాయన మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నారు కదా అయ్యా. మీరు చెప్పే ప్రతి సంగతి కూడా ప్రభు మేము శ్రద్ధగా విని ప్రభు అయ్యా ఆ సంగతుల ప్రకారం ప్రభు నడుచుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయండి ప్రభు. అయ్యా వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి ప్రభు. అయ్యా ప్రతి బిడ్డ యొక్క జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు. నీ ఘనమైన కార్యాలు ప్రభు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించి ప్రభు ప్రతి ఒక్కరి యొక్క రాకడిగా సిద్ధపరచండి ప్రభు. అయ్యా ఇదిగో ప్రతి ఒక్క నాయన బిడ్డ యొక్క అనారోగ్య పరిస్థితులను నాయన అయ్యా తీసివేయండి ప్రభు. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను తీసివేసి ప్రభు ఆర్థికంగా, ఆరోగ్యంగా ప్రభు, ఆత్మీయంగా ప్రభు ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి స్థిరపరిచి ప్రభు నీ నిత్య జీవానికి నడిపించమని మీకే సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లించుకోవచ్చు. తండ్రిని ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి అశ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఒక ప్రార్థన టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.